వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 10న ప్రధాని మోదీ సమక్షంలో చేరిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే రోజున సికింద్రాబాద్లో బీజేపీ భారీ బహిరంగ సభ ఉండనుంది. జింఖానా గ్రౌండ్స్లో సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదే రోజున మల్లారెడ్డికి ఏ యూనివర్సిటీ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఇటీవల ఢిల్లీలో మోదీని కలిసింది మల్లారెడ్డి కుటుంబం. బీజేపీలో చేరికపై మీడియాకు ముఖం చాటేస్తున్నారు మల్లారెడ్డి. దేశవ్యాప్తంగా 18 యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 5 సీట్లకు డీల్ సెట్ అయినట్లుగా కూడా సమాచారం. బీజేపీ మల్లారెడ్డి నాదే పోయింది ఖండించాలేందుకు. మా టింకు గౌడ్ మా తెలంగాణలో ఒక ఆదర్శ పురుషుడు. నా పేరు నిలబెట్టిండు నా దత్తపుత్రుడు. ఎందుకంటే ప్రతి పండుగ బోనాలు వచ్చినా, బతుకమ్మ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, శివరాత్రి వచ్చినా ప్రతి పండుగ పిల్లలతోటి గాని ఆడబిడ్డలతోటి గాని ప్రతి ఒక్కరికి కూడా పండుగ వాళ్ళతో పంచుకొని పెద్ద. రైట్కి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మే 10వ తారీఖు సికింద్రాబాద్లో బీజేపీ భారీ బహిరంగ సభ ఉండనుంది. ఆ సభలోనే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతుందనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. మరి ఖండిస్తున్నారు, మోహన్ చాటేస్తున్నారు. సమాధానం చెప్పడానికి నిన్న భవన్లో అంటే తెలంగాణ భవన్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మల్లారెడ్డికి కేసీఆర్కి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ నడిచింది. ఆ దెబ్బతో ఆయన ఏం మాట్లాడటానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలి? మే 10న అంతా కూడా రివీల్ అవుతుందంటారా, లేకపోతే ఈ లోపలే ఎస్ నేను నిజంగానే బీజేపీలో చేరుతున్నాను అని ప్రీతిరెడ్డి బాహాటంగా బయటకు వచ్చి చెప్తారా, లేకపోతే మోదీని కలవడానికి సంబంధించి వ్యాపార కోణం తప్ప రాజకీయ కోణం ఎక్కడా లేదు అనేటువంటి మరొక కమర్షియల్ మాట కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? మురళి, ప్రధానంగా ఏదైతే అభివృద్ధి పనుల కోసం కూడా పలు కార్యక్రమాలు, పలు విమానాశ్రయాలు, సో కొన్ని కళాశాలలు మొత్తం కూడా మరి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ శంకుస్థాపనలో భాగంగానే మరి ఇటు తెలంగాణలో దాదాపు ఒక 3 సంబంధించినటువంటి శంకుస్థాపన చేయనున్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీని కూడా మరి శంకుస్థాపన చేయనున్నారు. సో ఈ మే నెల 10 తారీఖున మరి ఈ ముహూర్తం అంతా కూడా ఉంది. సో ప్రధానంగా మోడీ తెలంగాణకు రావడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో మల్లారెడ్డి పేరు, మల్లారెడ్డి కుటుంబం పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నేరుగా మల్లారెడ్డి కుటుంబం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కీలక నేతలు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, ఇంకా కీలక నేతలు అందరినీ కూడా కలిసిన పరిస్థితి ఉంది. అటు మొత్తం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, అలాగే రాజకీయ పరిణితి కావచ్చు, ఈ మొత్తం ఈ 2 అంశాలపైన సుదీర్ఘంగా మరి అక్కడ చర్చించారు. దాని తర్వాత మరి హైదరాబాద్ ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా కీలక నేతలు రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరితో కూడా సంప్రదింపులు చేశారు. మొత్తానికి మే 10న మరి ప్రీతిరెడ్డి కుటుంబం మొత్తం కూడా మరి బీజేపీలో చేరుతారు అనేది ఖచ్చితంగా మరి వస్తున్నటువంటి వార్తలు అయితే చూస్తున్నాం. సో ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే 5 టికెట్ల హామీ ఏదైతే ఉందో మరి అవి హామీ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా వాళ్లకు ఏదైతే ఈ యూనివర్సిటీలకు సంబంధించి అంటే ఇటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు 18 యూనివర్సిటీలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గవర్నమెంటు. అందుకు ఆ 18 యూనివర్సిటీలు డెవలప్ అవ్వాలన్నా అక్కడ ఆ 18 యూనివర్సిటీలు అక్కడ మొత్తం కూడా విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కావచ్చు, వైద్యానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు కావచ్చు, ఇక్కడ ప్రధానంగా మల్లారెడ్డి మెడికల్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి, మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. సో తెలంగాణలో ఎట్లయితే విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఉన్నాయో అదే రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అటు యూనివర్సిటీలు
మెడికల్ యూనివర్సిటీలు, ఆ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కూడా దేశవ్యాప్తంగా పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా మరి బీజేపీ సహకారం ఉండాలి. కాబట్టి దాంట్లో భాగంగా అటు మరి ఆ 18 యూనివర్సిటీలు ఒకటి ఆమోదం తెలపడం, దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీలో మల్కాజ్గిరి సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ప్రీతి రెడ్డికి ఒక టికెట్ ఇవ్వడం కావచ్చు, మరి భద్రారెడ్డికి ఒక టికెట్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి టికెట్ ఇవ్వడం కావచ్చు. ఆ సెగ్మెంట్ మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మరి కొన్ని సీట్లు, ఒక 4 లేదా 3 సీట్లు ఇచ్చే అవకాశం కూడా, దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దానికి కూడా మరి ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మరి ఒక ఎంపీతో కొంత ఇక్కడ ఉన్నటువంటి నేతలు కొంత మరి కరెక్ట్ సిచ్యువేషన్ లేదు అంటే ఆ ఎంపీతో సయోధ్య అనేది ఖచ్చితంగా లేదు అనేది వార్తలలో మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనకు చెక్ పెట్టడానికి కూడా ఇదొక మరి ఇదిగా చూడొచ్చు మురళి. ప్రధానంగా ఈ 2 సిచ్యువేషన్సే మొత్తం కూడా మల్లారెడ్డి ఫ్యామిలీని, మల్లారెడ్డి కుటుంబాన్ని బీజేపీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మురళి. అంటే నిప్పులేనిదే పొగరాదు అనేటువంటి మాట కూడా చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమీ లేకుండానే అటువంటి వార్త ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి మాట. కానీ మల్లారెడ్డి అంటే మరి మే 9, 10 వరకు సస్పెన్స్గా ఉంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా చర్చోపచర్చలు కానీ లేకపోతే ఇతరత్ర వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. కానీ మొత్తం మీద అయితే ఎందుకు ఈ వార్త బయటకు వస్తుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక 5 సీట్లు తాను అడగటం కావచ్చు, లేకపోతే ప్రీతిరెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి పంపించడం కావచ్చు, ఈటల రూపంలో కొన్ని రాజకీయపరమైనటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా బేరీజ్ వేసి ప్రధాని ముందు ఉంచడం ఏంటి ఇవన్నీ అసలు దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? రాష్ట్ర శాఖ కూడా సైలెంట్గా ఉన్నటువంటి మాట కావాలనే ఉంటుందా అనేటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మీరు అన్నట్లు అయితే 2024లో భద్రారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ ఇస్తారని అందరూ ఊహించిన పరిస్థితి ఉంది. కానీ భద్రారెడ్డికి ఇవ్వలేదు. మల్లారెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ వస్తుంది అని అనుకున్నారు, కానీ అక్కడ రాలేదు. సో అప్పుడు ఆ టైంలో కూడా ఇక్కడ టికెట్ కోసం ఆశించినటువంటి మల్లారెడ్డి ఫ్యామిలీ అటు బీజేపీని కూడా అప్పుడే 2024లోనే బీజేపీని సంప్రదింపులు చేసింది. కానీ అక్కడ టికెట్ ఆల్రెడీ ఈటెల రాజేందర్కు ఖరారైంది కాబట్టి బీజేపీ అప్పుడు ససేమ్రా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. బీజేపీ కొంత బలపడుతుంది. తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్లలో ఎంతో కొంత సీట్లు మరి పెరుగుతాయనే హోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ని వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కుత్బులాపూర్ కావచ్చు, అటు మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, వీటి కొన్ని అన్ని మున్సిపాలిటీలలో కానీ అటు మొత్తం కూడా ఈ నియోజకవర్గాలు కావచ్చు కొంత వాళ్ళ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సమీకరణాలు చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు నిన్న బీఆర్ఎస్ భవన్లో జరిగినటువంటి ఏదైతే ఇంటర్నల్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు సంబంధించినటువంటి నివేదిక మరి మల్లారెడ్డి గత ఏదైతే 2025 నుంచి 2026 వరకు ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆ నివేదిక మరి ఇవ్వలేదు. సో మరి పార్టీకి కూడా కొంత దూరంగా ఉంటున్నారు, కార్యకర్తలతో కూడా దూరంగా ఉంటున్నారు. సో ఎందుకు అని కేసీఆర్ అడిగిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్న మొత్తం అన్ని పేపర్లలో కూడా వచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్లో మీకు జరిగినటువంటి లోటు ఏంటి అని కేటీఆర్ కూడా మల్లారెడ్డితో మాట్లాడినట్లు కూడా సమాచారం వస్తుంది. నిజమేనంటారా అది? డెఫినెట్గా అంటే ఇదే ప్రధాన కారణం. 2024లో చాలా ఆశించారు. సో ప్రెస్ క్లబ్ వేదిక కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని అంటే టికెట్ కోసం ప్రయత్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అప్పటి సిచ్యువేషన్స్ వేరున్నాయి కాబట్టి సో మరి అప్పుడు కావాలని వదులుకున్నారా, కావాలని అంటే ఎట్లా పోటీ చేసినా గెలిచే పరిస్థితులు లేవు, సో అందుకే వదులుకున్నారు అనేది కూడా కొంత చర్చ జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి ఏందనేది ఒక ఇంటర్వ్యూలో ప్రీతిరెడ్డి చెప్పారు. సో బీజేపీలో టికెట్ మేము అడిగాము కానీ వాళ్ళు ఇవ్వలేదు, అప్పటికే వేరే వ్యక్తికి ఖరారైందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో మేము అడిగాము అని కూడా ఆమె చెప్పారు. దాంతోపాటు ప్రీతిరెడ్డి కూడా ఎక్కడ అంటే మోడీ ప్రసంగాలకు సంబంధించి కానీ మోడీ చేస్తున్నటువంటి మంచి పనులు కానీ మోడీకి సంబంధించి అంటే దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత మోడీకి సాన్నిహిత్యంగా మోడీ ఈ వందే మాతరం తీసుకురావడం కావచ్చు, వందే మాతరానికి సంబంధించినటువంటి గీతా పాలన కావచ్చు, ఇవన్నీ కూడా నాకు మోడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మోడీ చేస్తున్న పాలన నచ్చింది అంటూ కూడా పలుమార్లు బీజేపీని కొంత పైకి లేపే ప్రయత్నం చేశారు చాలాసార్లు. సో ఇవన్నీ కూడా మరి క్యాలిక్యులేషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మే 10న మరి ఆమె జాయిన్ అవుతారన్నది అయితే తెలుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఈ 2 వాళ్ళ మెడికల్కి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో అవి, దాంతోపాటు
పొలిటికల్ ఎంట్రీ చేయాలనుకుంటుంది ప్రీతి రెడ్డి అనేది 2024 నుంచే ఉంది. ఇప్పుడు మరి ఖరారైంది కాబట్టి, అంటే బీజేపీలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, ఖచ్చితంగా 2 డిమాండ్లకు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి ఆ పార్టీలోకి వెళ్తుంది అనే వార్తలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. చూడాలి మే 10న ఖచ్చితంగా మరి కొంత, ఎందుకంటే ఇప్పటికే మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా ఏం అడిగినా మీడియాకు సమాధానం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. నేను ఒక వ్యాపారవేత్తను, నేను ఒక డాక్టర్ని, సో నేను ఒక విద్యావంతురాల్ని, నేను రాజకీయ నాయకురాల్ని కాదు అంటూ కూడా ఆమె మాట్లాడుతూ దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చూడాలి ఏం జరగబోతుంది ఏంటి మే 10న అనేది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మే 10న ప్రధాని మోదీ సమక్షంలో చేరబోతున్నారు. బట్ ఈ మాటని ఎక్కడా కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిన్న తెలంగాణ భవన్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం, కేసీఆర్ నేరుగా మల్లారెడ్డిని ప్రశ్నించడంతో ఆయన మౌనంగా ఉండిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మౌనం అర్ధాంగీకారమా అని తిరిగి మళ్ళీ ప్రశ్నించినప్పుడు కూడా దానికి కూడా మౌనంగానే ఆయన ఉండిపోయారనేటువంటి మాట. చూడాలి నిజంగా మే 10వ తారీఖు సికింద్రాబాద్లో బీజేపీ నిర్వహించేటువంటి భారీ సభ జింకానా గ్రౌండ్స్లో, సో సభకైతే ఏర్పాట్లు అయితే షురు అవుతున్నాయి. ఈ సభలోనే ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అని అయితే అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం.